కదా మా అమ్మకి ఎందుకు వస్తుంది? మా అమ్మ ఎందుకు పని చేస్తుంది? మీ అమ్మ అంటే గతిలెక్క చేస్తుంది, మా అమ్మ అట్లా కాదు. ఏ లక్ష్మి, రోగాలు వచ్చినాయని చెప్పినాడా? కష్టపడి పని చేయకుండా రోగాలు వస్తాయని చెప్పినాడు. అయినా బావతో ఎట్లా మాట తెలియదు, నీకు ఇష్టానుసారం మాడుతున్నావు. కంట్రోల్ ఉండు కొద్దిగా. అయినా నువ్వేందక్క అమ్మకు సపోర్ట్ రాకుండా బావకు సపోర్ట్ వస్తున్నావు? అయినా నీకు అమ్మ మీద ప్రేమ ఎప్పుడుందిలే? ఇందులో ప్రేమేముంది లక్ష్మి? ఉన్నట్టు చెప్పినాడుగా. అయినా అమ్మకు నాకు చిచ్చిపెట్టుకి నువ్వు ఉన్నావు కదా మధ్యలో, చాలులే. మహిత వదిలేసాయి కదా, లక్ష్మి గురించి తెలిసిందే కదా. ఏం తెలుసు బాబు నా గురించి నీకు? తెలిసిందేదో వదిలేసి అంటున్నావు. అయినా మేము అక్క చెల్లెము కొట్లాడతాము, ఒకటైతాము. నీకెందుకు మధ్యలో? సైలెంట్ ఉండు. ఏ లక్ష్మి, బావకేంది నీ గురించి ఊరంతా తెలుసు, నీ నోటికి అందరూ భయపడతారని. నాకు నువ్వెంతో మా ఆయన కూడా అంతే. చెప్పాలంటే నీకంటే మా ఆయనే ఎక్కువ. ఇష్టానుసారం మాట్లాడంటే మూతి పగలగొడతా నీకు చెప్తున్నా. లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్క కంటే గౌరవం ఇస్తే లేకుంటే లేదు. ఆయన ఎవరు అనుకున్నావు నువ్వు? ఈ ఇంటి పెద్దల్లుడు, ఆయనతో ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు? అయినా నువ్వేంటి బావ నాకొచ్చి అరుస్తున్నావు? అమ్మ గురించి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా నీకు? అయినా మీలాంటి వాళ్ళతో మాట్లాడము నాట్ టైం వేస్ట్. చిచి. బ్రో, మీరేం ఫీల్ అవ్వద్దండి. నేనేం ఫీల్ కాలేదే. నువ్వు ఫీల్ కాకపోయినా మహిత ఫీల్ అవుతుందని చెప్పాను బ్రో. నువ్వు నీ ఓవర్ యాక్షన్. మా ఆయన ఫీల్ కాలేదు కాబట్టి నేను కూడా ఏం ఫీల్ కాలేదులే బావా. నువ్వు ఫీల్ అయితే అట్లేం చేయకు. దీన్ని ఎంత ఇంప్రెస్ చేయాలన్నా ఇంప్రెస్సే కాదు, దీని పొగురు ఎట్లా అంచాలో నాకు తెలుసులే.